వెల్కమ్ టు స్టోరీ గేట్. పులి మీద పుట్ర కాదు, ఊరి మీద కుట్ర జరుగుతోందా? పులి పేరుతో ఊరిని బలి చేయాలని చూస్తున్నారా? అదిగో పులి, ఇదిగో ఊరు ఖాళీ చేయి అనే ఆర్డర్స్ అందుకేనా? గ్రామస్తులది పోడుబాట, అధికారులది పోరుబాట. పోడు సాగును అడ్డుకుంటున్న అటవీ శాఖ మీద యుద్ధం ప్రకటించింది ఇటికలపాడు. చావనైనా చేస్తాం కానీ పోడు భూములను వదిలే ప్రసక్తే లేదంటూ గ్రామస్తులు నినదిస్తున్నారు. కొమురం భీం జిల్లా పోడు రైతులు పోరుబాట పట్టారు. పోడు పట్టాల కోసం ఊరంతా ఉద్యమ పట్టాలెక్కింది. తమ భూములు తమకే అంటూ ఇటికలపాడు రైతులు చేస్తున్న ఆందోళనపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. భూములు మాకేనని మర్లబడ్డగానమా తిరగబడ్డరాగమా మర్లబడ్డగానమా తిరగబడ్డరాగమా. వాళ్ళది పోడుగోడు, వీళ్ళది పోడుపై పోరు. ఈ పోరులో నలిగిపోతున్న ఊరు. మా భూములే మాకేనంటూ తిరగబడ్డ ఊరు. అనగనగా ఓ అడవి, అడవి మధ్యలో ఊరు. ఇప్పుడు ఆ ఊరికి ఉరివేసే ప్రయత్నం జరుగుతోందా? అడవి నుంచి దాన్ని అస్తిత్వపు ఆనవాళ్లు చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఊరి చుట్టూ రూల్స్ ఉచ్చు బిగిస్తోందా? అనకొండలా మెల్లమెల్లగా ఊరిని కబలించే ప్రయత్నాలు చేస్తోందా? దానిలో భాగంగానే పోడు సాగును అటవీ అధికారులు అడ్డుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు గ్రామస్తులు. కానీ కాదంటోంది అటవీ శాఖ. 5 ఊళ్ళు కాదు, 5 ఎకరాలైనా చాలంటున్నారు గ్రామస్తులు. కానీ అసలు కుదరదంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు. పోడు సాగు సాగకూడదంటోంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇదే ఇప్పుడు ఇటికలపాడును ఉద్యమ బాట పట్టేలా చేసింది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్లో పోడు పోరు మళ్లీ మొదలైంది. కొమురం భీం జిల్లాలో ఎక్కడ చూసినా పోడు గోడే వినిపిస్తుంది. పోడు రైతులను అడ్డుకుంటూ అటవీ శాఖ చేస్తున్న ఆంక్షలు, నిబంధనల కారణంగా సాగు చేసుకోలేక లబోదిబోమంటున్నారు పోడు రైతులు. ప్రస్తుతం మనం కొమురం భీం జిల్లాకు సంబంధించి సిర్పూర్ మండలం ఇటికల్పాడులో ఉన్నాం. పులికి ఆవాసయోగ్యంగా మార్చాలంటే ఈ విలేజ్ని కంచెల్లి షిఫ్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉంది. ఇటికల్పాడుకు సంబంధించిన గ్రామస్తులు ఏం చెప్పబోతున్నారు, వారి వద్దకు వెళ్ళి వాళ్ళ గోడును ప్రపంచానికి, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేర్చే విధంగా ఇక్కడ వచ్చింది టీవీ9. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని ఇటికలపాడ్ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లోని ఫారెస్ట్ రేంజ్ లో ఉన్న గిరిజనేతర గ్రామం. ఇక్కడ 206 కుటుంబాలు జీవనం సాగిస్తుండగా వీరందరి జీవనాధారం పోడు వ్యవసాయమే. 150 కుటుంబాలకు చెందిన రైతులు 1500 ఎకరాలను 50 ఏళ్లుగా సాగు చేసుకుంటుండగా హరితహారం పేరిట దాదాపు 250 హెక్టార్ల భూమిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో పోడు సాగు చేసుకుంటున్న వారంతా గిరిజనేతరులు కావడంతో పోడు సాగు చేయవద్దంటూ వాళ్ళందరినూ అడ్డుకున్నారు అటవీ శాఖ అధికారులు. 3 ఏళ్లుగా అటవీ శాఖకు పోడు రైతులకు మధ్య ఓ యుద్ధమే సాగుతోంది. తాజాగా మిగిలిన 600 ఎకరాల పోడు భూముల్లోకి వెళ్లకుండా గ్రామానికి చెందిన రైతులను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డుకోవడంతో ఇప్పుడు సాగు నిలిచిపోయింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు గ్రామస్తులు. తమ భూములను అటవీ శాఖ లాక్కుంటే తాము రోడ్డున పడతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. పులుల పేరుతో ఊరిని ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత 45 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నామన్నా. గత 3 సంవత్సరాల నుంచి అడవి శాఖ మా భూములను లాక్కోవడం జరుగుతుంది. ఇది జీవన ఉపాధి మాది. ఇది భూములు లేకుండా మాకు వేరే లేదు, ఏం లేదు ఆధారం. ఈ గ్రామాన్ని ఖాళీ చేయాలంటే మేము రోడ్డు మీద పడడం తప్ప ఇక వేరేది ఏం లేదన్న. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కాడికెళ్ళి కదా కొద్దిగా తీసుకున్నాం జరుగుతుంది. మీరు బీసీలే కాబట్టి మీరు కంపల్సరీ మీకు అర్హత లేదని చాలా ఇబ్బందులు పెడతాను. పులులు అయితే కనిపించలేవు. ఇక్కడ రైలు పట్టాలు కూడా దగ్గర ఉంది. ఇటు ఊరు కూడా దగ్గర ఉంది. బాగా జంగల్ కూడా లేదు. పులులు ఉన్నాయి. ఇక్కడ తడవ పెట్టాలని ఇట్లా మనకు ఇబ్బందులు పెట్టి వాళ్ళ పేర్లు చెప్పి మనకు ఖాళీ చేయాలని చెప్పడం ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరుగుతుంది సార్. ఇప్పుడు మిగిలిన భూమి కూడా అటవీ శాఖదేనని, సాగు చేసేది గిరిజనేతరులు కావడంతో ఈ భూములను ఖాళీ చేయాలని హుకుం జారీ చేసింది అటవీ శాఖ. అధికారుల వేధింపులపై స్థానిక ఎమ్మెల్యేను కలిసిన ప్రయోజనం లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు గ్రామస్తులు. దీనిపై సీతక్క తక్షణమే స్పందించి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు సమస్యను వివరించారు. పాత భూముల్లో పోడు సాగు చేసుకుంటున్న రైతులకు తగు న్యాయం చేయాలని కొమురం భీం జిల్లా డిఎఫ్ఓకు, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు సీతక్క. మంత్రి ఆదేశాలు ఇచ్చినా సరే జిల్లా అటవీ శాఖ మాత్రం పాజిటివ్ గా స్పందించకపోవడంతో మరోసారి ఉద్యమం బాట పట్టారు ఇటికలపాడు రైతులు. పులుల పేరుతో తమను వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి 5 ఎకరాలైనా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఊరు కోసం ఉద్యమ బాట పట్టారు పోడు రైతులు. తమ పోడు భూములను కాపాడుకునేందుకు అటవీ శాఖతో యుద్ధమైనా చేస్తామంటున్నారు. సిర్పూర్ మండలం ఇటుకలపాడుకు సంబంధించిన పోడు రైతులంతా దాదాపు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమ భూముల్ని కాపాడుకునేందుకు పోరుబాట పట్టారు. మీరు ఇప్పుడు ట్రైబల్స్ కాదని చెప్తున్నారు, నాన్ ట్రైబల్స్, బీసీకి సంబంధించిన వాళ్ళు ఈ అటవీ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండొద్దు, ఇవన్నీ అటవీ సంబంధించిన భూములు, ఇక్కడ పులులు వస్తున్నాయి, పులులను కాపాడాలి మా బాధ్యత అని అటవీ శాఖ చెప్తుంది. ఏంటి అసలు నిజంగా పుల్లు ఉన్నాయి? పుల్లు లేవు, ఏం లేవు, పుల్లు ఎక్కడ వస్తున్నాయి? పుల్లు అత్తలేవు, ఏం అత్తలేవు. మేము అయితే ఎట్లా అయినా మంచిదే కానీ ఇక్కడ నుండి పోగలగాం. వాళ్ళు ఏమైనా చేయని, మాకైతే 5 ఎకరాలకు తక్కువ అయితే మేము తీసుకోము. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఎన్నేళ్ళ నుంచి పోడు సాగు? 45 సంవత్సరాలు అవుతుంది మేము ఉండబట్టి. మాకు కావాలి భూమి కాకుంటే మేము ఎట్లా బతుకుడు, ఎక్కడ ఉండు, మా పిల్లగాండ్లు ఎట్లా? మేము సమస్యతోటి మా పిల్లగాండ్లతోటే వచ్చినాం. మేము ఈ కూలనాలే చేసుకొని అయితే మేము అక్కడనే బతుకుతాము కానీ మా పిల్లగాండ్లు ఎట్లా బతుకుతాలా అని మాకు సమస్య ఉండే మేము వచ్చినాం భూమి కోసం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 42 గ్రామాల్లో ఇదే సమస్య కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.35 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న పోడు రైతులకు అటవీ హక్కుల పత్రాలు ఉండగా 12,300 మంది గిరిజనేతర రైతుల ఆధీనంలో ఉన్న 50,000కు పైగా ఎకరాల పోడు భూములకు ఎలాంటి పత్రాలు లేవు. ఇప్పుడు ఈ భూములే రావణ కాష్టంలో మారుతున్నాయి. ఇప్పుడు పులి పేరుతో తమ ఊరిని బలి చేయాలని చూస్తున్నారంటూ అటవీ శాఖపై ఆరోపణలు గుప్పిస్తున్నారు గ్రామస్తులు. పోడు రైతులకు ఉన్న వీళ్ళందరి భూములను అటవీ శాఖ లాక్కుంటుంది. కారణాలు ఒకటే, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం. తిప్పేశ్వర్ తడోబా అభయారణ్యం నుంచి వస్తున్న పులులు ఈ ప్రాంతం నుండే, మన కూతవేడు దూరం నుండే ఈ ప్రాంతంలోకి వస్తున్నాయి, కాగజ్నగర్ కారిడార్లో సంచరిస్తున్నాయి. వాటిని కాపాడాలి, అటవీ శాఖకు సంబంధించిన భూములను కాపాడాలి, అటవీ విస్తీర్ణాన్ని కాపాడాలి. ఆ ఉద్దేశంతోనే ఈ గ్రామాన్ని కంచెల్లి తరలించాలి, ఈ గ్రామంలో ఉన్న భూములన్నింటినీ వెనక్కి తీసుకోవాలని అటవీ శాఖ చెప్తుంది. ఇక్కడ పులుల సంచారం లేదని, ఆ పేరుతో అటవీ శాఖ అధికారులు తమ భూములను లాక్కుంటున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. రెవెన్యూ, అటవీ, పోలీస్ అధికారులతో జరిపిన చర్చలు సత్ఫలితాలు ఇవ్వలేదంటున్నారు ఊరి జనం. సుమారు ఇప్పటికే 1500 ఎకరాల వరకు ఫారెస్ట్ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ అని ఆందోళన చేపట్టి మమ్మల్ని బుజ్జగించి మా భూములు లాక్కోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పులులు గిలు అసలు ఏం లేవు. గత 45 సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాం కదా, ఒక్క పులి కూడా మాకు కనిపించలేదు ఇప్పటి వరకు. కొత్త భూములు ఉంటే తీసుకోండి, పాత భూములు అయితే రైతులకు ఇబ్బంది పెట్టకుండా రైతులను చేయనిండని చెప్పింది. కొత్తగా ఎవ్వరు సాగు చేస్తలేరు. ఈ పాత భూములే 40 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాం. ఇది ఏంటంటే గిరిజనులు లేరు కాబట్టి ఈ బీసీ వాళ్ళను ఉన్న మొత్తం అది కాబట్టి ఇబ్బంది పెడతారు. గ్రామంలో బడి కడుతుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని అడ్డుకుంటుందన్నారు గ్రామస్తులు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రోడ్ శాంక్షన్ అయిందని, దాని నిర్మాణాన్ని కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకున్నారని వాపోతున్నారు ఊరి జనం. బడి ఇక్కడ మా ఊరు మా బడిలా శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే బొందలు కూడా తవ్వడం జరిగింది. ఫిల్టర్ వేసే మూమెంట్లా మెట్టలు మొత్తం వేసినాక ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆపినరు. ఆపితే అలాగే ఆగి ఉన్నది. ఒక ఉన్న స్కూలు ఎప్పుడో చిన్నపిల్లలకు లేకుండా అయితే ఓ స్కూల్ కట్టించిండ్రు, అదే స్కూల్ ఉన్నది. గత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోడ్ శాంక్షన్ అయింది. రెవెన్యూ ల్యాండ్ ఎక్కడి వరకు ఉన్నదో అక్కడి వరకు రోడ్ వేసిండ్రు, మిగతా రోడ్డు ఆపి పారేసిండ్రు ఫారెస్ట్ వాళ్ళు. తమ ఊరి నుంచి తమను బలవంతంగా పంపించే ప్రయత్నాలు చేస్తే చావో రేవో తప్పదంటున్నారు గ్రామస్తులు. మేము ఇక్కడ భూములతోనే సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. కాకపోతే ఇక్కడ మాకు తరలిస్తే మేము బతుకుడు ఎట్లా, చచ్చిపోవడమే కరెక్ట్ ఉన్నది. ఇక బతుకు కూడా లాభం లేదు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాం సార్, మాకు 5 ఎకరాల భూమి కావాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా పిల్లల బతుకు ఎట్లా ఉంటుంది, మేము చచ్చుడు కానీ బతుకుడు లేదు మా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే. మంత్రి సీతక్క వరమిచ్చినా అటవీ శాఖ అడ్డం కొడుతుందనేది ఇటుకలపాడు గ్రామస్తుల ఆవేదన. ప్రభుత్వంతో చర్చలు జరిపితే కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తామంటున్నారని, అయితే తమకు 5 ఎకరాలు చొప్పున పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే అంటున్నారు గ్రామస్తులు. లేకపోతే ఈ పోరు ఆగదంటున్నారు. మాకు సాగునీరు అందించాలి, ఇటు తాగునీరు అందించాలి, మా పిల్లలకు చదువయ్యేందుకు, విద్యా అభ్యాసం కొనసాగేందుకు పాఠశాల పునర్నిర్మించాలని కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఈ డిమాండ్లకు ప్రభుత్వం పూర్తిగా సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ పరిస్థితులు అయితే ఇక్కడ అధికారులు చెప్తున్న, అటవీ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్న తీరు ప్రకారం అయితే వీళ్లకు ఆ న్యాయం జరిగే అవకాశం అయితే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్తో నరేష్, TV9 ఇటుకలపాడు.